హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియోలో మనం డేటా ఇంటర్ప్రిటేషన్ పార్ట్ 2 చెప్పుకోబోతున్నాం. ఆల్రెడీ మనం డేటా ఇంటర్ప్రిటేషన్ పార్ట్ 1 కంప్లీట్ చేసుకున్నాం. ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి లాస్ట్ వీడియోలో మనం చెప్పడం జరిగింది. ఏంటంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఖచ్చితంగా 5 మార్క్స్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీంట్లో 4 మోడల్స్ ఉంటాయని ఆల్రెడీ మనం పార్ట్ 1లో డిస్కస్ చేసుకున్నాం. ఆల్రెడీ అక్కడ మనం ఏం చెప్పుకున్నాం అంటే పార్ట్ 1లో దీని యొక్క బేసిక్ డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి, దానికి సంబంధించిన బేసిక్స్ చెప్తూ ఆల్రెడీ పార్ట్ 1లో మనం ఒక మోడల్ కవర్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనకి 4 మోడల్స్ అని చెప్పాను. దాంట్లో పై చార్ట్ సంబంధించిన మోడల్స్ 2 ఉంటాయని చెప్పాను. అందులో పార్ట్ 1లో పై చార్ట్ సంబంధించిన మోడల్ 1 కవర్ చేశాను. అది పర్సంటేజ్ సంబంధించిన మోడల్. మరి ఈరోజు మనం దానికి సంబంధించిన సెకండ్ పార్ట్ చేయబోతున్నాం. సెకండ్ పార్ట్లో దానికి సంబంధించిన పై చార్ట్లో డిగ్రీస్ మోడల్ ఒకటి ఉంటుంది, చూద్దాం. ఒకవేళ ఎవరైనా ఈ వీడియో చూడాలనుకునేవారు ఖచ్చితంగా పార్ట్ 1 చూసి ఈ వీడియో చేస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. పార్ట్ 1 ఎందుకు చూడాలంటే దానికి సంబంధించిన బేసిక్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ ఎవరికైనా బేసిక్ రానట్లయితే, అలాగే పార్ట్ 1 మీద మీకు ఐడియా లేకుంటే ఖచ్చితంగా అది చూసి ఇది వాచ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇక్కడ మనం డిస్కస్ చేయబోయే విషయాలు అనేది ఈరోజు మనం డిగ్రీస్ మీద. అంటే డిగ్రీస్ అంటే ఏంటి? యాక్చువల్ మనకి ఇది సర్కిల్. జనరల్లీ సర్కిల్ అంటే మనందరికీ తెలిసిందే. సర్కిల్ టోటల్ ఎంత ఉంటుందండి? 360 డిగ్రీస్. ఓకేనా? అదే మనం ఈ పై చార్ట్ని పర్సంటేజ్లో మనం డిస్కస్ చేస్తే అప్పుడు ఎంత పర్సంటేజ్ ఉంటుందని చెప్పుకున్నాం? టోటల్ 100%. అంటే మనకి ఇచ్చిన సర్కిల్లో టోటల్ పర్సంటేజ్ అంతా కలిపితే 100% ఉండాలి. బట్ ఇక్కడ డిగ్రీస్కి వచ్చేటప్పటికి టోటల్గా మనకి ఇక్కడ ఇచ్చిన డిగ్రీస్ అన్ని కౌంట్ చేస్తే మనకి టోటల్గా 360 డిగ్రీస్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఇది ప్రీవియస్ ఎగ్జామ్ ప్రాబ్లం. ఓకేనా? ఇది ఆర్ఎస్ అగర్వాల్లో ఉన్నటువంటి ప్రాబ్లం కూడా. ఓకే, దీనిపైన 4 నుంచి 5 బిట్స్ ఉంటాయి. దాన్ని ఈజీగా మనం ఎలా చేయాలనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? అయితే ఇక్కడ మనకి ఇచ్చిన చార్ట్ ఏంటంటే, ఇక్కడ పై చార్ట్లో ఒక కాలేజీలో ఉన్నటువంటి గేమ్స్ ఆడుతున్నారు. ఆ గేమ్స్ ఏ విధంగా ఆడుతున్నారు అనేది మనకి డిగ్రీస్ రూపంలో చెప్తున్నాడు. సపోజ్కి ఇక్కడ చూడండి, అదర్స్ మీన్స్ 27 డిగ్రీస్ ఇచ్చాడు. అంటే 27 డిగ్రీస్ అంటే అదర్స్ అంటే టోటల్ గేమ్స్, మిగతా గేమ్స్ కాకుండా రిమైనింగ్ గేమ్స్. సపోజ్కి ఇక్కడ చూడండి, ఫుట్బాల్ ఎంత డిగ్రీస్ ఇచ్చాడు? 54 డిగ్రీస్ ఇచ్చాడు. నెక్స్ట్ వన్ హాకీ ఎంత ఇచ్చాడు? 63 డిగ్రీస్. అలాగే టోటల్ ఇదంతా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. అంటే ఆ కాలేజీలో ఆడుతున్నటువంటి స్టూడెంట్స్ యొక్క పర్సంటేజ్ కాకుండా మనకి డిగ్రీస్ రూపంలో ఇచ్చాడు. మరి టోటల్ ఎంత డిగ్రీస్ అని చెప్పాను? 360 డిగ్రీస్. మీకు ఎప్పుడైనా ఎగ్జామ్లో పై చార్ట్ ఇచ్చేటప్పుడు టోటల్ పర్సంటేజ్ 100 ఉందో లేదో అది చెక్ చేసుకోండి. అదర్వైజ్ లేకుంటే డిగ్రీస్ ఇచ్చేటప్పుడు టోటల్ 360 డిగ్రీస్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే అలా ఉంటేనే కరెక్ట్. ఇన్ కేస్ ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఇది బ్లాంక్ చేస్తాడు. అదర్స్ ఉంది కదా, అదర్స్ దగ్గర 27 డిగ్రీస్ అనేది బ్లాంక్ పెట్టేస్తాడు. ఎందుకు బ్లాంక్ పెట్టేస్తారంటే మనకి టోటల్ ఎన్ని డిగ్రీస్ ఉండాలని చెప్పాను? 360 డిగ్రీస్. మరి 360 డిగ్రీస్ ఉండాలంటే మరి ఇక్కడ బ్లాంక్ పెడితే అక్కడ మనం ఎన్ని డిగ్రీస్ వెయ్యాలనేది మనమే ఫిల్ చేసుకుని ఆఫ్టర్ దట్ క్వశ్చన్ చేసి ఆన్సర్ చేయవలసి ఉంటుంది. అందుకు నేనేం చెప్తున్నానంటే కంప్లీట్గా 360 డిగ్రీస్ ఉందా, ఎక్కడైనా గ్యాప్ ఇచ్చాడా, ఒకరు గ్యాప్ ఇస్తే ఆ గ్యాప్ మనం ఫిల్ చేస్తూ మనం క్వశ్చన్స్లోనికి వెళ్ళడం జరుగుతుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? జనరల్గా మీకు మొన్న లాస్ట్ ఇయర్ సచివాలయం ఎగ్జామ్లో దీని మీద 2 నుంచి 3 బిట్స్ వచ్చాయి. మీరు కావాలంటే ప్రీవియస్ పేపర్ ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అర్థమవుతుందా? అయితే నేను టోటల్గా ఎన్ని డిగ్రీస్ అని చెప్పాను? 360 డిగ్రీస్. అదే పర్సంటేజ్ పరంగా మనం ఏం చెప్పుకున్నాం? టోటల్ 100%. ఓకేనా? అయితే జనరల్గా మనం ఎక్కడైనా దీనికోసం ఆడతాడు. సపోజ్కి ఇలా ఆడతాడు, హాకీ ఎన్ని డిగ్రీస్ ఉంది? 63 డిగ్రీస్. 63 డిగ్రీస్ అనేది ఎంత పర్సంటేజ్కి సమానం అని క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? జనరల్గా మనం ఎప్పుడైనా డిగ్రీస్ ఇచ్చేటప్పుడు నేను ఇక్కడ చిన్న విషయం చెప్తాను, అది మీరు మైండ్లో పెట్టుకుంటే చాలు. ఓకేనా? సపోజ్ చూద్దాం, ఇక్కడ నేను పర్సంటేజ్ని కంపేర్ చేస్తూ డిగ్రీస్ని కంపేర్ చేస్తాను. చూద్దాం. జనరల్గా మనం పర్సంటేజ్లో టోటల్ని ఎంత అనుకుంటాం? 100%. ఓకేనా? మరి 100% అనేది ఇక్కడ 100% 360 డిగ్రీసా? 360. కాబట్టి 100% ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ అని నేను మైండ్లో అనుకుంటున్నాను. మరి 100% 360 డిగ్రీస్ అయితే సపోజ్కి 50% ఎంత అవుతుంది? 180 డిగ్రీస్. అర్థమవుతుంది కదా? ఇన్ కేస్ మనకి 25% కావాలనుకోండి, 25% కావాలనుకుంటే ఎన్ని డిగ్రీస్ అని చెప్పొచ్చు? 90 డిగ్రీస్. ఓకేనా? సపోజ్కి మనకి 45 డిగ్రీస్ కావాలనుకోండి, అది ఎంత పర్సంటేజ్కి సమానం? 12.5 డిగ్రీస్. అంటే క్వశ్చన్ మనకి పర్సంటేజ్ నుంచి డిగ్రీలో అడగచ్చు, డిగ్రీల నుంచి పర్సంటేజ్లో కూడా అడగచ్చు. అందుకు మనకి జస్ట్ ఇది మైండ్లో ఉంటే చాలు. ఇది చాలా ఈజీ, జస్ట్ మైండ్లో పెట్టుకుంటే చాలు. ఇది మీకు ఎగ్జామ్లో ఇవ్వడు, జస్ట్ మీరు గుర్తుపెట్టేదానికే చెప్తున్నాను. 100% ఈజ్ ఈక్వల్ 360, 50% ఈజ్ ఈక్వల్ టు 180, 25% ఈజ్ ఈక్వల్ టు 90. అలా అంటే హాఫ్ చేసుకుంటే సరిపోతుంది. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? ఇది మీకు లాజిక్గా యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. క్వశ్చన్ ఎలా ఈజీ సాల్వ్ చేయాలి, డైరెక్ట్గా ఎలా చేయాలో చెప్పుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ మీకు ఆల్రెడీ నేను ఏం చేస్తున్నానంటే, ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంది క్వశ్చన్, నేను తెలుగులో దాన్ని కన్వర్ట్ చేసి నేను ఇస్తున్నాను. మీకు వీడియో కింద డిస్ప్లేలో మాత్రం ఇంగ్లీష్ మీడియంలో కనిపిస్తుంది. ఎవరైనా ఇంగ్లీష్ మీడియం ఉంటే వాచ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, క్వశ్చన్ ఏంటి ఇచ్చాడో చూద్దాం. ఓకేనా, మొత్తంలో టెన్నిస్ ఆడేవారు శాతం అడిగాడు. ఓకేనా, అర్థమవుతుందా క్వశ్చన్? మొత్తంలో అంటే మొత్తం మీన్స్ టోటల్. దీంట్లో టెన్నిస్ ఆడేవారే డిగ్రీస్ అడిగాడా, శాతం అడిగాడా? శాతం అడిగాడు. సో ఇప్పుడు మనం డిగ్రీస్ని దేని కింద కన్వర్ట్ చేయాలంటే పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేయాలి. డిగ్రీస్ని పర్సంటేజ్ కింద ఏ విధంగా కన్వర్ట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. యాక్చువల్గా ప్రాసెస్ పరంగా ఎలా చేద్దాం, జస్ట్ లాజికల్గా ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా, రైట్. జనరల్గా ఇప్పుడు మనకి టోటల్ అంటే దేంట్లో అడిగాడు? మొత్తంలో. ఆల్రెడీ నేను పర్సంటేజ్ పార్ట్ 1లో చెప్పాను. దేంట్లో అని అడిగితే దాన్ని ఎక్కడ తీసుకుంటారు? డినామినేటర్లో తీసుకుంటారు. దేంట్లో అడిగాడు? మొత్తంలో. మొత్తం అంటే ఇదే కదా. మొత్తం అంటే ఎన్ని డిగ్రీస్ అంటే 3. అంటే డినామినేటర్లో మనం ఎన్ని డిగ్రీస్ వేస్తామంటే 360 డిగ్రీస్. మరి న్యూమినేటర్లో లవంలో ఎంత తీసుకుంటారంటే దేనికోసం అడిగాడు? టెన్నిస్ ఎంత పర్సంటేజ్? 40. ఎన్ని డిగ్రీస్? టెన్నిస్ ఎన్ని డిగ్రీస్? 45 డిగ్రీస్. సో 45/360% ఇది వేసాం. బట్ దీన్ని మనకి దేంట్లో తెలియచెప్పమంటున్నాడంటే మనకి పర్సంటేజ్లో చెప్పాలి. పర్సంటేజ్లో చెప్పాలంటే ఇంటూ ఎంత వేసుకోవాలండి? 100. ఓకేనా, ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసుకొని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఎలా అంటే మీ ఇష్టం, క్యాన్సిలేషన్ అనేది డిపెండ్ ఆన్ యువర్స్. ఓకేనా, 0 క్యాన్సిల్. ఓకేనా, 9 5 టైమ్స్, 9 4 టైమ్స్. ఓకే, 50/4. 50/4 ఈజ్ ఈక్వల్ టు ఎంత? చాలామంది 50/4ను కూడా క్యాన్సిల్ చేస్తూ ఉంటారండి. జనరల్ థింకింగ్ చేయండి. ఎలా అంటే 15 4 పార్ట్స్ చేయాలి. 15 2 పార్ట్స్ చేస్తే 25. మరి అగైన్ 2 పార్ట్స్ చేస్తే 12.5. మీకు అది అర్థం కాకపోతే 4తో డివిజన్ చేసుకోండి. 4తో డివిజన్ చేస్తే టైం వేస్ట్ అవుతుందని చెప్పి జనరల్గా చెప్పాను. అంటే ఎంత వస్తుంది? 12.5%. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఫస్ట్ వన్ ఈజ్ ఆన్సర్. బట్ మన లాజికల్గా ఎలా చేయాలో చెప్తాను. ఆల్రెడీ మీకు చెప్పాను. ఇక్కడ మనకి 45 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత పర్సంటేజ్ అని అడిగాడు. 45 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత పర్సంటేజ్ మనకి తెలియంటే ఆల్రెడీ మీకు చెప్పాను. మీకు ఏం చెప్పాను? 100% ఈజ్ ఈక్వల్ టు 100% ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. మరి 50 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 50% ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. మరి 25 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 25% ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. మరి ఇప్పుడు మనకు కావాల్సింది 45 డిగ్రీస్. మరి 45 డిగ్రీస్ అంటే ఎంత అవుతుంది? 25లో హాఫే కదా. అంటే ఎంత వస్తుందమ్మా? 12.5 డిగ్రీస్. అర్థమవుతుంది కదా. ఇది 100% 360, 50% 180 డిగ్రీస్, 25% ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. మరి మనకి అడిగింది 45 డిగ్రీస్. 45 డిగ్రీస్ అంటే దీంట్లో ఇది హాఫ్, కాబట్టి దీంట్లో ఇది హాఫ్. అంటే ఎంత అవుతుంది ఆన్సర్? 12.5. ఇది జస్ట్ మైండ్లో చేసుకోవచ్చు ఈజీగా. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, గోల్ఫ్ కంటే హాకీ ఆడేవారి సంఖ్య ఎంత శాతం ఎక్కువ? గోల్ఫ్ కంటే హాకీ ఆడేవారి శాతం ఎంత శాతం ఎక్కువ అని అడిగాడు క్వశ్చన్. ఓకేనా, అర్థమవుతుందా స్టూడెంట్స్? అంటే కంపారిజన్ చేస్తే గోల్ఫ్ ఎంత డిగ్రీస్ ఉంది? 36 డిగ్రీస్. మరి హాకీ ఎంత ఉంది? 63 డిగ్రీస్. అంటే గోల్ఫ్ కంటే హాకీ ఎలా ఉంది? ఎక్కువ ఉంది. ఓకేనా, అయితే ఇప్పుడు మనకు అడిగింది ఎక్కువ శాతం లేదా పెరుగుదల శాతం లేదా ఇంక్రీజ్ పర్సంటేజ్ లేదా ఎంత ఎక్కువ శాతం. ఆల్రెడీ మీకు చెప్పాను పార్ట్ 1లో ఏం చెప్పుకున్నాం? పర్సంటేజ్ ఎంత ఎక్కువ శాతం అడిగినా పెరుగుదల శాతం అన్నా మీకు ఒక లాజిక్ చెప్పాను లేదా ఫార్ములా చెప్పాను, దాన్ని బేస్ చేసుకుని చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు చూడండి దేన్ని కంపేర్ చేశారంటే గోల్ఫ్ కంటే హాకీ. అంటే గోల్ఫ్ కంటే హాకీ ఎంత శాతం ఎంత డిగ్రీస్ ఎక్కువ చెప్పండి? 27 డిగ్రీస్ ఎక్కువ. ఎన్ని డిగ్రీస్? 27 డిగ్రీస్. అంటే ఇప్పుడు మనం ఎలా చేయాలంటే హాకీ మైనస్ గోల్ఫ్ బై డినామినేటర్లు ఏం తీసుకుంటారు? దేంతో కంపేర్ చేస్తే దాన్ని తీసుకోవాలి. దేంతో కంపేర్ చేస్తున్నాడు? గోల్ఫ్. కాబట్టి గోల్ఫ్ ఇంటూ 100 ఇలా వేసుకుంటే ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, హాకీ అంటే ఎంత అండి? హాకీ 63 డిగ్రీస్ అండ్ గోల్ఫ్ ఈజ్ 36 డిగ్రీస్. 63 డిగ్రీస్ 36 డిగ్రీస్ డిఫరెన్స్ ఎంత వస్తుందా? 27 డిగ్రీస్. ఓకేనా, చెప్పాను మీకు ఫార్ములా. ఏం చెప్పాను? డిఫరెన్స్ బై ఇక్కడ ఏ నెంబర్ వేయాలి? పర్సంటేజ్ అడిగేటప్పుడు లీస్ట్ నెంబర్ అడిగింది. ఓకేనా, ఈ రెండింటిలో లీస్ట్ ఏంటి చెప్పాను? గోల్ఫా హాకీయా? గోల్ఫ్, కాబట్టి గోల్ఫ్ వేసాం. ఓకేనా, మీకు ఫార్ములాలో ఒకసారి ఫస్ట్ వీడియోలో చెక్ చేసుకోండి. 27 డిగ్రీస్ బై దేంతో కంపేర్ చేయాలంటే గోల్ఫ్తో. గోల్ఫ్ ఎన్ని డిగ్రీస్? 36 డిగ్రీస్ ఇంటూ దేనిలో అడిగాడు? పర్సంటేజ్లో అడిగాడు. ఓకేనా, సింపుల్గా క్యాన్సిల్ చేస్తే సరిపోతుంది కదా. దేంతో క్యాన్సిల్? 9 3 టైమ్స్, 9 4 టైమ్స్, 3/4. 4 హౌ మెనీ టైమ్స్? 4 25 టైమ్స్. 25 3 టైమ్స్ ఎంత వస్తుంది? 75%.
అర్థమవుతుందా? అంటే గోల్ఫ్ కంటే హాకీ ఎంత శాతం ఎక్కువ అంటే 75% ఎక్కువ. అర్థమవుతుంది కదా? ఆల్రెడీ ఇంక్రీజ్ పర్సంటేజ్ మీకోసం చెప్పినాను, చెక్ చేసుకోండి. నెక్స్ట్ ముందు ఇచ్చిన క్వశ్చన్కి ఇంచుమించుగా రివర్స్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ముందు దాంట్లో ఎంత ఎక్కువ శాతం అడిగాడు, కానీ ఇక్కడ క్వశ్చన్ రివర్స్లో ఎంత తక్కువ శాతం అడిగాడు. చూద్దాం క్వశ్చన్. క్రికెట్ కంటే ఫుట్బాల్ ఎంత శాతం తక్కువ? క్రికెట్ కంటే ఫుట్బాల్ ఎంత శాతం తక్కువ అంటే మనకి ఇక్కడ తక్కువ శాతం కోసం అడిగాడు. తక్కువ శాతం ఈజ్ ఈక్వల్ టు లేదా డిక్రీజ్ పర్సంటేజ్ లేదా తగ్గుదల శాతం ఆల్రెడీ మనం చెప్పాం కదా. ఏం చెప్పాం? డిఫరెన్స్ బై ఏ నెంబర్ వేసుకుంటారో హైయెస్ట్ నెంబర్ ఇంటూ 100. ఓకేనా? మన హైయెస్ట్ అంటే ఏంటవుతుంది? క్రికెట్ ఫుట్బాల్. చూడండి క్రికెట్ ఎంత ఉంది? 81 degrees. మరి ఇంకేంటి అడిగాడు? ఫుట్బాల్ 54 degrees. అంటే ఇప్పుడు మనం ఏం రాయాలంటే క్రికెట్ కంటే ఫుట్బాల్ ఎంత శాతం తక్కువ అంటే క్రికెట్ మైనస్ ఫుట్బాల్ బై దేంతో కంపేర్ చేస్తున్నాడు దాన్ని డినామినేటర్లో వేసుకోవాలి. దేంతో కంపేర్ చేస్తున్నాడు? క్రికెట్తో. క్రికెట్ ఇంటూ 100 అంటే క్రికెట్ మైనస్ ఫుట్బాల్ ఎంత అవుతుంది చెప్పారా? 54 degrees. 81 degrees minus 54 degrees ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందమ్మా? 27 degrees బై సి అంటే ఏంది? క్రికెట్ 81 degrees ఇంటూ 100 అని చేస్తే సరిపోతుంది. క్యాన్సిలేషన్ దేంతో అయినా క్యాన్సిల్ చేసుకోవచ్చు. లైక్ 27 1 times 3 times అంటే 1/3 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు ఎంత? చాలామంది ఏం చేస్తారంటే ఈ 3తో 100ని క్యాన్సిల్ చేయడం చేస్తుంటారు. అలా చేయకండి. లాజికల్గా జనరల్ థింకింగ్ ఆలోచించండి, డైరెక్ట్గా ఆన్సర్ వేయచ్చు. అంటే 100/3 100ని 3 ముక్కలు చేసేయాలి. 100 3 ముక్కలు చేస్తే రఫ్గా ఎంత వస్తుంది? 33 సంథింగ్. ఎందుకంటే 33 ఈజ్ ఈక్వల్ టు 99 అంటే 33 కన్నా కొద్దిగా ఆన్సర్ ఎక్కువ ఉంటుంది అని అర్థం. ఏది ఉంది ఆన్సర్? 33 కన్నా కొద్దిగా ఎక్కువ ఉన్న ఆన్సర్ ఓన్లీ 1 ఆప్షన్. అర్థమవుతుందా? సో ఆన్సర్ ఇస్ సి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చాలా ఈజీ. జనరల్గా ఆలోచిస్తే డైరెక్ట్గా ఆన్సర్ని పెట్టవచ్చు, చూడగానే పెట్టవచ్చు. ఏంటనేది చూద్దాం. ఒక సంవత్సరంలో 2 crores మొత్తం 2 కోట్లు ఆటల కోసం ఖర్చు పెట్టారు. అంటే టోటల్గా ఈ ఆటలన్నిటికీ మొత్తంగా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారంటే 2 కోట్లు ఖర్చు పెట్టారు. అయితే మనకి అడిగిన క్వశ్చన్ ఏంటంటే దేనికోసం అంటే ఫుట్బాల్, టెన్నిస్ అండ్ క్రికెట్ దీనికోసం ఎంత ఖర్చు పెట్టారని అడిగారు. మరి దీనికోసం ఎంత ఖర్చు పెట్టారంటే అసలు టోటల్ ఎంత వచ్చింది వాళ్ళకి? 2 crores. అంటే 2 కోట్లు దేనికి సమానం? అన్ని ఆటలకి. అన్ని ఆటలు అంటే ఎన్ని డిగ్రీస్? 360 degrees. 360 degrees ఈజ్ ఈక్వల్ టు ఎన్ని క్రోర్స్ అని చెప్పొచ్చు? 2 crores. అర్థమవుతుందా? 360 degrees ఎందుకు తీసుకున్నంటే అన్ని మొత్తం ఆటలకి అని చెప్పాడు. మొత్తం ఆటలు అంటే 360 degrees. 360 degreesకి 2 crores ఖర్చు పెడితే ఇప్పుడు మనకి అడిగిన క్వశ్చన్ దేనికోసం అంటే ఫుట్బాల్ ప్లస్ టెన్నిస్ ప్లస్ ఇంకేంటి అడిగాడమ్మా? క్రికెట్. ఫుట్బాల్ ఎంత డిగ్రీస్? 54 degrees. టెన్నిస్ 45 degrees. క్రికెట్ 81 degrees. మరి టోటల్ ఎన్ని డిగ్రీస్ అవుతుందో కౌంట్ చేయగలరా? టోటల్ దిస్ ఈజ్ ఎంత అవుతుందో? 99 degrees. 99 degrees. ఓకే, యాడ్ చేయాలంటే ఈ +1 దానికి యాడ్ చేసింది. 99 degrees + 1 100 degrees + 80 108 degrees. 108 degrees అనేది ఈ మూడింటి కోసం ఖర్చు పెట్టారు. అయితే ఆ 108 degrees ఈజ్ ఈక్వల్ టు ఎంత అని క్వశ్చన్ వేస్తారు. చాలా సింపుల్గా చేయొచ్చు కదా. ఎందుకంటే 360 degrees ఈజ్ ఈక్వల్ టు 2 కోట్లు అయితే 2 crores అయితే మనకు అడిగింది 180 degrees ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అని అడిగాడు. ఎంత చెప్పొచ్చు? ఈజీగా. ఎందుకంటే 360లో హాఫ్ 180, మరి 2 crores హాఫ్ ఎంత అవుతుందమ్మా? 1 crore. ఈజీగా ఆన్సర్ని చెప్పేవచ్చు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫిఫ్త్ క్వశ్చన్ ఏమడిగాడు చూద్దాం. ఇది 4th క్వశ్చన్ కన్నా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, చూడమ్మా. ఓకేనా? ఒక సంవత్సరంలో మొత్తం ఆటలకి 18 కోట్లు ఖర్చు పెడితే టెన్నిస్ కంటే బాస్కెట్బాల్కి ఎంత ఎక్కువ ఖర్చు పెట్టారని అడిగాడు. ముందు క్వశ్చన్లో మనకి టోటల్గా ఒక 2 కోట్లు ఖర్చు పెట్టి నేను చెప్పాడు, కానీ ఇక్కడ నెంబర్ మార్చాడు. ఎన్ని కోట్లు అని చెప్పాడు? 1,80,00,000. ఇక్కడ టోటల్ ఎంత ఖర్చు పెట్టినట్టు? 1,80,00,000 ఖర్చు పెట్టాడు. అయితే దీంట్లో మొత్తం అన్ని ఆటలకి ఖర్చు పెడితే మనకి క్వశ్చన్ ఏం అడిగాడు? బాస్కెట్బాల్కి ఎంత అని అడగల. ఇక్కడ అడిగిందంటే టెన్నిస్ కంటే బాస్కెట్బాల్కి ఎక్కువ ఖర్చు పెట్టారట, అది ఎంత ఎక్కువ అని అడిగాడు. గమనించండి, టెన్నిస్కి ఎన్ని డిగ్రీస్? 45 degrees. మరి బాస్కెట్బాల్కి ఎన్ని డిగ్రీస్? 54 degrees. అంటే టెన్నిస్ కంటే బాస్కెట్బాల్కి ఎక్కువ డిగ్రీస్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఖర్చు పెట్టినట్టు. అర్థమవుతుందా? మరి అది ఎంత అనేది క్వశ్చన్ అడిగాడు. సింపుల్గా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మనకి టోటల్ అంటే ఎన్ని డిగ్రీస్ అని చెప్పాము? 360 degrees. అయితే ఇప్పుడు అడిగిన క్వశ్చన్ మనకి బాస్కెట్బాల్కి ఎంత ఎక్కువ ఖర్చు పెట్టాడు అంటే యాక్చువల్గా బాస్కెట్బాల్ మైనస్ టెన్నిస్. బాస్కెట్బాల్ అంటే మనకి 54 degrees, టెన్నిస్ అంటే 45 degrees ఈజ్ ఈక్వల్ టు 10 degrees అవుతుంది, 9 degrees.
అంటే మనకేంటి అవుతుందంటే టెన్నిస్ కంటే బాస్కెట్బాల్కి ఎంత ఎక్కువ అంటే 9 degrees ఎక్కువ. మన 9 degrees ఎక్కువైతే ఆ 9 degrees ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, ఇప్పుడు ఇది ఎంత అని ఆన్సర్ అడుగుతున్నాడు. మరి చాలామంది ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేసి చాలా క్యాన్సిలేషన్ చేస్తారు. సింపుల్గా లాజికల్గా ఆలోచిస్తే ఆన్సర్ని ఈజీగా చేయొచ్చు. సపోజ్కి 0 0 క్యాన్సిల్. ఓకేనా, 36 ఈజ్ ఈక్వల్ టు 18 lakhs. 36 ఈజ్ ఈక్వల్ టు ఎంత 18 lakhs. ఎందుకంటే 0 0 క్యాన్సిల్ చేశాను కదా. మరి ఇప్పుడు ఎన్ని డిగ్రీస్ కావాలి? 9 degrees. జనరల్లీ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకొని చేయొచ్చు. అలా చేస్తే టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి సపోజ్కి 36 అనేది ఎంత అవ్వాలి? 9 అవ్వాలి. 36 9 అవ్వాలంటే ఏం చేయాలి? బై 2 చేయాలా, బై 4 చేయాలా? బై 4 చేయాలి, అంతే కదా. 36ని బై 4 చేస్తే 9 వస్తుంది. మరి 36ని బై 4 చేస్తే 9 వస్తే మరి 18 lakhని బై 4 చేస్తే ఆన్సర్ వస్తుంది కదా. 18 lakh బై 4 అంటే 18 లక్షలు బై 4 చేయాలంటే 18 లక్షలు బై 2 చేస్తే అంటే 18 లక్షలు 4 ముక్కలు చేయాలి. 18 లక్షలు 2 ముక్కలు చేస్తే వచ్చేది 2 parts చేసి వస్తే 9 lakhs. మనం 9 lakhsని 2 parts చేసి వస్తే 4,05,000, 4,50,000. అర్థమవుతుందా? మరి ఆప్షన్ ఏదవుతుందండి? ఇది ఈజీగా ఆన్సర్ని వేసేవచ్చు. క్యాన్సిలేషన్ అనేది చాలా సింపుల్గా చేయొచ్చండి. చాలామంది చాలా హార్డ్గా చేస్తారు. దీనికోసం నేను స్పెషల్ వీడియో అయితే చేయబోతున్నాను. ఎలాంటి క్యాలిక్యులేషన్స్ అయినా చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది పై చార్ట్ మీద ఉన్నటువంటి 2 మోడల్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ మోడల్ మళ్ళీ చూద్దాం. ఓకేనా, ఈ మోడల్ చూడండి. ఈ మోడల్ లైన్ గ్రాఫ్. ఓకేనా, అంటే ఒక గ్రాఫ్ ఇచ్చేసి దాని మీద లైన్లో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఆ ఇన్ఫర్మేషన్ మీద క్వశ్చన్స్ ఇస్తాడు. ఓకేనా, అంటే మోడల్స్ అన్నీ మీకు ఇక్కడ ఫిగర్స్ మారుతాయి కానీ క్వశ్చన్స్ ప్యాటర్న్ అనేది మారదు. అంటే క్వశ్చన్ ప్యాటర్న్లో యావరేజ్ ఒక క్వశ్చన్ ఉంటుంది, పర్సంటేజ్ ఒక క్వశ్చన్ ఉంటుంది, జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే క్వశ్చన్ ప్యాటర్న్ మారదు, మోడల్ అయితే మారుతుంది. అయితే ఈ మోడల్లో ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు, దానిపైన క్వశ్చన్స్ ఎలా ఇచ్చాడో చూద్దాం. ఇది కూడా ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్. ఓకేనా, చూడమ్మా. ఇక్కడ ఏంటి ఇచ్చాడంటే గ్రాఫ్ ఇచ్చాడు. ఆ గ్రాఫ్లో ఏం చెప్తున్నాడంటే ఇవన్నీ టౌన్స్, సిటీస్, ABCD అనే 5 towns ఉన్నాయి. సిటీ. ఓకే, ఇప్పుడు ఏం చేసినట్టు ఒక పరీక్షకు వేరు పట్టణాల్లో హాజరైన విద్యార్థుల సంఖ్య అంటే ఏ అనే టౌన్, B అనే టౌన్, C అనే టౌన్, D అనే టౌన్, E అనే టౌన్. ఈ టౌన్స్లో ఎగ్జామ్ రాయడానికి పిల్లలు వెళ్ళారు, విద్యార్థులు. ఓకేనా, వారి యొక్క అటెండెన్స్ హాజరు సంఖ్య. ఓకేనా, హాజరు సంఖ్య ఎలా ఇచ్చారంటే సపోజ్కి ఏ సిటీలో ఇక్కడ ఇదంతా విద్యార్థుల సంఖ్య, ఈ రైట్ సైడ్ ఉందంతా విద్యార్థుల సంఖ్య. ఓకేనా, ఆ విద్యార్థుల సంఖ్య ఇక్కడ 5, 10, 15, 20, 25 అని రాశాను కదా. అది యాక్చువల్గా ఏంటంటే 5,000. ఇది 10,000, 15,000, 20,000. అంటే ఎగ్జామినర్ ఇచ్చేటప్పుడు వాడికి ప్రింటింగ్ అనేది చాలా ఎక్కువగా అవుతుందని చెప్పేసి అలా ఇస్తూ ఇక్కడ బ్రాకెట్లో క్లియర్గా రాస్తాడు. వేలల్లో, లక్షల్లో, కోట్లలో అని చెప్పేసి రాస్తూ ఉంటాడు. ఆ పాయింట్ మీరు గమనించండి. ఆ పాయింట్ కానీ మీరు సరిగ్గా గమనించకపోతే ఆన్సర్ని తప్పు చేసే అవకాశం ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఇక్కడ విద్యార్థుల సంఖ్య దేంట్లో అని చెప్పాడు? వేలల్లో. అంటే ఇక్కడ 5 అనేది ఏంటి? 5,000, 10,000, 15,000, 20,000, 25. అంటే ఇదంతా 1000 సంబంధించింది. నేను సింగిల్గా నెంబర్ రాశాను, బట్ వాడు మాత్రం వేలల్లో ఇచ్చాడు. మీకు ఎగ్జామ్లు ఇచ్చేటప్పుడు అలానే ఇస్తాడు, క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఇక్కడ సపోజ్కి ఒక చిన్న క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ C అనే సిటీ చూద్దాం. C అనే సిటీలో హాజరైన విద్యార్థుల సంఖ్య ఎంత అంటే క్లియర్గా Cకి ఆపోజిట్ ఎదురుగా ఉన్నదేంటి? ఇది. సో ఇదంటే ఎక్కడుంది? 15 to 20 బిట్వీన్ ఉంది. సో 15 to 20 బిట్వీన్ అంటే రఫ్లీ ఎంత అని చెప్పొచ్చు అంటే 17.5, 17.5 అని చెప్పొచ్చు. ఓకేనా, అంటే 17.5 అన్నా లేదా 17,500 అన్నా ఒకటి. ఎందుకంటే మనం వేలల్లో చెప్పాలి కాబట్టి 15,000కును 20,000కి సెంటర్ ఏమొస్తుందంటే 17,500, 17,500. సపోజ్ ఇక్కడ ఈ అనే టౌన్లో హాజరైన విద్యార్థుల సంఖ్య ఎంత అంటే ఇది ఇక్కడ చూపిస్తుంది. ఎక్కడంటే 35. అంటే 35 ఏంటిది? 35,000. ఓకే, అర్థమవుతుందా? అలా మనకి ఏ డేటా కావాలన్నా ఆ డేటాని ఈజీగా తీసుకోవచ్చు. ఇవి టౌన్స్, అవి విద్యార్థుల సంఖ్య. ఆ విద్యార్థుల సంఖ్య దేంట్లో చెప్పాలి? వేలల్లో. సపోజ్కి ఇది చూడండి, సి అనే టౌన్లో ఆల్రెడీ చెప్పాం కదా. ఏది? బి అనే టౌన్ చూడండి. బి అనే టౌన్ ఎక్కడుంది? 35 to 30 మధ్యలో ఉంది. అంటే 30,000, 35,000 బిట్వీన్ ఎంత వస్తుంది? 32,500 అని చెప్పాలి. ఓకేనా ఫ్రెండ్స్, అయితే క్వశ్చన్స్ చూద్దాం. ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చో, ప్రాసెస్లో ఎలా చేయాలో చూద్దాం. ప్రాసెస్ వాడు ఎలా ఇచ్చాడు, మనం ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. జనరల్ మీనింగ్ తెలిస్తే ఈజీగా చేసేవచ్చు. ఓకేనా, రైట్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. అన్ని పట్టణాల్లో పరీక్షకు హాజరైన విద్యార్థుల సరాసరి అడిగాడు. యావరేజ్ అన్ని టౌన్స్ అంటే టోటల్ ఎన్ని టౌన్స్ ఉన్నాయి? 5 towns. ఈ 5 towns టోటల్ విద్యార్థులు ఎంతో తెలుసుకొని ఆ విద్యార్థులకి ఏం చేయాలంటే యావరేజ్ చేయాలి. మరి ఒక్కొక్క టౌన్లో ఎంత ఉన్నదంటే ఫస్ట్ ఏ అనే టౌన్లో 40 మీన్స్ ఎంత? 40,000. నేను ఇక్కడ 40 అని రాశాను. ఆఫ్టర్ దట్ మనం 1000 యాడ్ చేసుకోవచ్చు, 40. అదే బి అనేది ఎంత అని చెప్పాను? 32.5. అదే సి, అలాగే డి, అలాగే ఈ ఎంత రాశాను? 35. అంటే ఇదంతా టోటల్ యాడ్ చేసి బై 5 చేయాలి. ఓకేనా, ఇది ప్రాసెస్.
ఈజీగా ఎలా చేయాలో కూడా చెప్తాను. ముందు ప్రాసెస్ చూద్దాం. ఇది సరాసరికి ఫార్ములా. సరాసరికి ఫార్ములా ఏం తెలుసు? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఆ ఫార్ములాని బేస్ చేసుకొని ఇది సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఎలా సాల్వ్ చేశానంటే ఇదంతా యాడ్ చేస్తే 167.5 బై 5 ఎందుకు వేసానంటే అన్ని టౌన్స్ 5 టౌన్స్ కాబట్టి బై 5 వేసాను. ఇంటూ 1000 వేసాను. ఇంటూ 1000 ఎందుకు వేసాను మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఇదంతా 1000 వేయాలి అంటే 40,000 అని రాయాలి. 32.5 అని రాశాను. యాక్చువల్ అదేంటి 32,500 కాబట్టి ఇంటూ 1000 చేశాను. ఇంటూ 1000 చేస్తే ఇక్కడ పాయింట్కున్న 1000కి పాయింట్కున్న ఒక జీరోకి పోతుంది. ఇంకెన్ని జీరోస్ ఉంటాయి? 2 జీరోస్. 16,000. ఇది ఎంత ఉంది? 1,67,500 ఉంది. దాన్ని బై 5 చేస్తే ఎంత వచ్చిందంటే ఇది వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది జనరల్గా చేసింది. అలా కాకుండా డైరెక్ట్గా పెన్ అవసరం లేకుండా ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? ఇక్కడ మనకి అడిగింది యావరేజ్. యావరేజ్ అంటే ఏంటి? యావరేజ్లో చిన్నది ఉండదు, పెద్దది ఉండదు. సపోజ్కి మీకు ఒక ఎగ్జామ్లో 40 మార్క్స్, ఇంకొక ఎగ్జామ్లో 50 మార్క్స్, ఇంకొక ఎగ్జామ్లో 60 మార్క్స్ వచ్చాయి. అప్పుడు నీకు యావరేజ్ అడిగితే 40 అని చెప్తావా, 60 అని చెప్తావా, బిట్వీన్ చెప్తావా? బిట్వీన్ చెప్తావు. ఎందుకంటే యావరేజ్ అంటే హైయెస్ట్ చెప్పు, లోయెస్ట్ చెప్పు. యావరేజ్గా మిడిల్ ఏముంటే అదే చెప్పొచ్చు. చూద్దామా ఆన్సర్ని అంత ఈజీగా చేయొచ్చు అనేది? ఇప్పుడు చూద్దాం. ఇందులో లీస్ట్ అంటే యావరేజ్లో లీస్ట్ ఎంత చెప్పండి? 17,500. ఇది ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది, యావరేజ్కి రాదు. కాబట్టి ఈ ఆప్షన్ తీసేయవచ్చు. ఓకేనా? యావరేజ్ అంటే లీస్ట్ హైయెస్ట్ అంటే లీస్ట్ ఉండదు, హైయెస్ట్ ఉండదు, ఇన్ బిట్వీన్ ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఇది ఆప్షన్ తీసేస్తాను. అండ్ సెకండ్ వన్ చూద్దాం. సపోజ్కి మనకి ఇవన్నీ ఆన్సర్ దేంట్లో రావాలి? వాల్యూలో రావాలి. అంటే థౌజండ్స్లో రావాలి. అసలు థౌజండ్స్లో ఇది ఆప్షన్ ఉందా? లేదు. మరి థౌజండ్స్లో ఆప్షన్ ఉందా? లేదు. మరి రిమైనింగ్ ఆప్షన్ ఏం మిగిలింది? ఇదే కదా. ఇదే యావరేజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది లీస్ట్, ఇది హైయెస్ట్. బిట్వీన్ ఏదవుద్ది? 20 to 30 బిట్వీన్ అవుద్ది. కాబట్టి ఉన్న ఆప్షన్లు ఇది ఒకటే. కాబట్టి ఈజీగా పెన్ అవసరం లేకుండా డైరెక్ట్గా పెట్టవచ్చు. అర్థమవుతుందా? నెక్స్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ మనకి ఏమడిగాడంటే టౌన్ బి మరియు టౌన్ ఏలో హాజరైన విద్యార్థుల మధ్య నిష్పత్తి అడిగాడు. అంటే టౌన్ బిలో ఎంతమంది హాజరయ్యారు, టౌన్ ఏలో ఎంతమంది హాజరయ్యారు, వారిద్దరికి మధ్యన నిష్పత్తిని అడిగాడు. నిష్పత్తి అంటే ఏం చెప్పానమ్మా? రిమూవ్ ఆల్ కామన్ టర్మ్స్ అని చెప్పాను. ఓకేనా? చూద్దామా. ఇప్పుడు టౌన్ బిలో మొత్తం ఎంతమంది హాజరయ్యారో చూద్దాం. టౌన్ బిలో టోటల్ అటెండెన్స్ చూస్తే ఇక్కడ ఉంది. ఇక్కడంటే ఎక్కడ? 35కి 30కి బిట్వీన్. 35కి 30 బిట్వీన్ ఏం చెప్పాను? 32.5 లేదా 32,500. ఎందుకంటే 30,000కి 35,000కి మధ్యలో ఏమొస్తుందంటే 32,500 ఇక్కడ వేశాను. నెక్స్ట్ వన్ ఏ. ఏ అంటే చెప్పండి? ఏ అంటే ఎక్కడ వస్తుంది? ఇలా. ఇది ఎంత వస్తుంది? 40,000. ఎగ్జాక్ట్లీ 40,000. కాబట్టి ఇది 40,000 ఇలా వేశాను. ఓకేనా? ఇప్పుడు దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. క్యాన్సిలేషన్ అంటే డైరెక్ట్గా కామన్ టర్మ్ తీసినమే. కామన్ టర్మ్స్ అంటే 0 జీరోస్ క్యాన్సల్. ఇంకా రిమైనింగ్ ఏం మిగిలింది? 325:400. ఓకే, దీన్ని కూడా క్యాన్సిలేషన్ ఈజీగా చేయొచ్చు. చాలామంది దీన్ని ఏం చేస్తారంటే 5తో లేదా ఇలా క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. నేను ఆల్రెడీ వీడియో నెంబర్ 1 లేదా వీడియో నెంబర్ 2లో 25తో డివిజన్ ఎట్లా చేయాలో నేర్పించాను. అలా నేర్చుకుంటే డైరెక్ట్గా ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు. ఏం చెప్పానంటే ఏవైనా లాస్ట్ 2 డిజిట్లో 25 కానీ 00 కానీ ఉంటే డైరెక్ట్గా 25తో క్యాన్సిల్ అవుద్దని చెప్పాను. మనకి లాస్ట్ 2 డిజిట్లో 25 ఉంది, ఇక్కడ లాస్ట్ 2 డిజిట్లో 00 ఉంది. 00, 25, 50 ఉంటే క్యాన్సిల్ అయిపోద్దని చెప్పాను కదా. మరి డైరెక్ట్గా 25తో క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. 25 how many times? 25 13 times. ఎందుకంటే 25కి బదులుగా 1 అని చెప్పాలి. 25 బదులు ఎంత తీసుకోవాలి? 1. రిమైనింగ్ నెంబర్ దేంతో గుణించమని చెప్పాను? 4తో. 4 3 times 12. 12 + 1 13. మీకు కావాలంటే పార్ట్ 1 ఆర్ పార్ట్ 2 వీడియో నాకు కరెక్ట్గా గుర్తులేదు, ఒకసారి చెక్ చేయండి. 25తో ఈజీగా క్యాన్సిలేషన్ ఏ విధంగా చేయాలో చెప్పాను. అది మీకు చాలా ఇంపార్టెంట్. రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా టైమ్స్ యూజ్ అవుతుంది. కాబట్టి ఈజీగా గుర్తుంచుకుంటే బెటర్. లేకుంటే ఇలా 5 times క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది. దీన్ని కూడా ఎట్లా చేయాలంటే లాస్ట్ 2 డిజిట్ ఎంత ఉందో అది పక్కన తీసేసి రిమైనింగ్ నెంబర్ని 4తో గుణిస్తూ వచ్చేది 16. అంటే 25 13 times, 25 16 times. సో ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్. ఓకే, థర్డ్ క్వశ్చన్ ఏమడిగాడంటే టౌన్ డిలో హాజరైన విద్యార్థులు టౌన్ సిలో హాజరైన విద్యార్థులలో ఎంత శాతం అడిగాడు. అంటే ఇక్కడ దేని అడిగాడంటే టౌన్ సిలో. అంటే డినామినేటర్లో ఏం తీసుకుంటారు? సిని. ఎందుకంటే మనం క్వశ్చన్ ఫార్మేట్ చెప్పాను. ఏంటో క్వశ్చన్ ఫార్మేట్ చెప్పాను? ఏలో బి ఎంత శాతం అంటే B/A × 100 అని నేను బేసిక్లో ఫస్ట్ పార్ట్లో చెప్పాను. అక్కడ క్వశ్చన్ ఫార్మేట్ సేమ్, ఇక్కడ క్వశ్చన్ ఫార్మేట్ ఒకేలానే ఉంది. టౌన్ డిలో హాజరైన విద్యార్థులు టౌన్ సిలో హాజరైన విద్యార్థులు ఎంత? దేంట్లో అడిగాడంటే సిలో. కాబట్టి డినామినేటర్లో ఏం రాసుకోవాలి? సి
పైన ఏం రాసుకోవాలి డి. ఇన్ కేస్ మీరు రివర్స్ రాసినా అంటే ఇక్కడ D/C రాస్తే ఆన్సర్ వస్తుంది. పొరపాటున చాలామంది C/D రాసే అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? అందుకోసం పార్ట్ 1 చూడమని చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు D/C × 100. మరి టౌన్ Dలో హాజరైన విద్యార్థులు ఎంతంటే ఇక్కడ చూడాలి. ఇక్కడ అంటే 40కి 45కి బిట్వీన్ అంటే 45,000 40,000 బిట్వీన్ 42,500. అండ్ ఇప్పుడు సి అంటే ఇక్కడ ఇదే కదా, ఎంత అవుతుంది 20 and 15 బిట్వీన్ 17,500 వేసాను. ఇంటూ ఏం చేస్తారు 100. ఓకే, ఇక్కడ మనకి ఆన్సర్ ఏమడిగాడంటే అప్రాక్సిమేట్లీ సుమారుగా అడిగాడు. ఓకేనా, ఇక్కడే చాలామంది టైం వేస్ట్ చేస్తారు. ఎప్పుడైనా అప్రాక్సిమేట్లీ అన్నాడంటే యావరేజ్గా ఆన్సర్ వేసుకుంటే సరిపోతుంది. మరి ఇప్పుడు దీన్ని ఎలా క్యాన్సిల్ చేస్తారు? చాలామంది దీన్ని క్యాన్సిల్ చేయడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటారు. ఇది 25తో క్యాన్సిల్ చేయొచ్చు, అలానే చేయొచ్చు, లేకుంటే ఇంకోలానే చేయొచ్చు. చాలా ఈజీగా ఫాలో అవ్వచ్చు. నేను చెప్పిన ఇంతకుముందు టిప్స్ మీరు గమనిస్తే ఈజీగా చేసవచ్చు. సపోజ్కి నేనేం చెప్పాను, డినామినేటర్ కన్నా న్యూమినేటర్ ఎలా ఉంది, హారం కన్నా లవం ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఎక్కువ ఉంది. ఎక్కువ ఉంటే ఆన్సర్ ఎట్లా రావాలని చెప్పాను 100 అబవ్. మరి ఇక్కడ ఆప్షన్స్ చూడండి, ఇవన్నీ 100% అబవ్. ఇది 243 400 140 అన్నీ అట్లానే ఉన్నాయి. మరి ఇప్పుడు మన ఆన్సర్ని ఎలా ఈజీగా చూజ్ చేసుకోవాలంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను 175 × 100 ఇలా ఉంటే ఆన్సర్ ఎంత రావచ్చు ఫ్రెండ్స్? 100% వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 175 ఇక్కడ 175 అంటే ఇక్కడ ఎంత నెంబర్ ఉంటే ఇక్కడ అంతే ఉంటే 100% వస్తుంది. మరి అలా కాకుండా సపోజ్కి ఇక్కడ 350 ఉందనుకోండి, 350 అంటే 175కి ఇది ఎలా ఉంది డబల్. 175కి ఎలా ఉంది డబల్. మరి 175కి డబల్ ఉంటే మరి ఎంత పర్సంటేజ్ ఇచ్చేది? ఇంచుమించుగా 200% అని చెప్పొచ్చు. మరి ఇక్కడికి వద్దాం, ఇక్కడ ఎలా ఉన్నది చూద్దాం. మరి ఇక్కడ 175 ఉంది, ఇక్కడ 425 ఉంది. అంటే 175 కన్నా డబల్ ఇంకా అంతకన్నా ఎక్కువ ఉంది. అంటే 175 డబల్ ఎంత 350, కానీ ఇక్కడ 350 కన్నా ఎక్కువ ఉంది కదా, అంటే డబల్ కన్నా ఎక్కువ ఉండాలి. అంటే 200% కన్నా ఆన్సర్ ఎక్కువ ఉండాలి. మరి 200% ఆన్సర్లు ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1 ఆప్షన్. అది ఏంటవుతుంది 243%. మీరు కావాలంటే మామూలుగా జనరల్గా చేయండి, అదే ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్. ఇందులో చూడండి మేము అడిగాడు టౌన్ C మరియు టౌన్ D విద్యార్థులు మరియు టౌన్ ADEల మొత్తాల మధ్య నిష్పత్తి అడిగాడు. రేషియో అడిగాడు. దేని రేషియో అంటే C+D మొత్తం టోటల్ అండ్ A+D+C మొత్తాల మధ్య రేషియో అడిగాడు. ఓకేనా, అయితే ఇప్పుడు C అంటే ఎంత? C అంటే ఇది ఎంత 17.5. అలాగే D అంటే 42.5. ఓకేనా, నెక్స్ట్ ADE ఏ అంటే 40, నెక్స్ట్ D అంటే 42.5 అండ్ E అంటే 35. ఓకేనా, ఇది టోటల్ యాడ్ చేస్తే 60. నేను డైరెక్ట్గా పాయింట్లు వేసాను, పాయింట్లు రిమూవ్ చేసి డైరెక్ట్ థౌసండ్స్లో కూడా వేయచ్చు. అలా వేస్తే కొద్దిగా టైం వేస్ట్ అవుతుంది, ఇలా వేసాను 60. నెక్స్ట్ 117.5. ఓకేనా, ఇప్పుడు రేషియో కావాలి కాబట్టి రేషియో చేసేటప్పుడు ఎప్పుడు రేషియో అనేది పాయింట్లో ఉండకూడదు కాబట్టి ఇక్కడ పాయింట్ రిమూవ్ చేయాలి. పాయింట్ రిమూవ్ చేయాలంటే ఇంటూ 10 చేయాలి. మరి దీన్ని ఇంటూ 10 చేస్తే పాయింట్ పోతుంది. మరి దీన్ని కూడా ఏం చేయాలి ఇంటూ 10. ఎందుకంటే రేషియోలో రెండు టర్మ్స్కి ఏ ఆపరేషన్ చేస్తే సేమ్ ఆపరేషన్ చేయాలి. అంటే ఇక్కడ ఇంటూ 10 చేశాను, ఇటువైపు కూడా ఇంటూ 10 చేయాలి. ఓకేనా, లేదంటే రేషియో విలువ మారిపోతుంది. ఇంటూ 10 చేస్తే 600 వచ్చింది. ఇదంతా వచ్చింది 1175 వస్తుంది. ఓకేనా, ఇప్పుడు క్యాన్సిలేషన్. ఇక్కడ క్యాన్సిలేషన్ మళ్ళీ నేను పార్ట్ 1 ఆర్ పార్ట్ 2లో చెప్పాను 25తో క్యాన్సిలేషన్. ఎందుకంటే ఇది 25తో క్యాన్సిల్ అవుతుందా అవుదా? క్లియర్గా అవుతుంది. లాస్ట్ 2 డిజిట్లో 00, లాస్ట్ 2 డిజిట్లో 75. ఇది ఖచ్చితంగా 25తో క్యాన్సిల్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ 2 డిజిట్లో 00, 25, 50, 75 అంటే ఖచ్చితంగా 25తో క్యాన్సిల్. ఓకే, మరి ఇప్పుడు ఎంతలో క్యాన్సిల్ అవుతుంది? 25 24 టైమ్స్, నెక్స్ట్ 24 25 47 టైమ్స్. మీరు కావాలంటే నేను పార్ట్ 1 ఆర్ పార్ట్ 2 సింప్లిఫికేషన్ పార్ట్ చేసింది కదా, దాంట్లో 25తో క్యాన్సిల్ ఎలా చేయాలో చెప్పాను. ఒకసారి చూడండి, ఈజీగా క్యాన్సిల్ చేయొచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందమ్మా 24:47. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మనం 3 మోడల్స్ కవర్ చేశాను. పై చార్ట్ మోడల్ ఒకటి, లైన్ గ్రాఫ్ మోడల్ ఒకటి, ఇంకోటి బార్ మోడల్, నెక్స్ట్ ఇంకోటి టేబుల్ మోడల్ ఉంది. ఈ 2 మోడల్స్ నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఈ 3 వీడియోస్ మీరు కానీ కవర్ చేస్తే మీకు SI మెయిన్స్లో కూడా ఇంచుమించు 5 to 10 మార్క్స్ వస్తున్నాయి. సచివాలయంలో 5 మార్క్స్ వస్తున్నాయి. కంపల్సరీ RRBలో 5 మార్క్స్ వస్తున్నాయి. ఖచ్చితంగా SSC GD అండ్ SSC CGLలో కూడా 5 మార్క్స్ వస్తున్నాయి. మిస్ అవ్వకుండా ఈ 3 వీడియోస్ ఫాలో అవ్వండి. ఇంకా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.